కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 41 నుండి 47 వరకు ఉన్నటువంటి సందర్భం. గొలియాతు దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూసి దావీదును కనుక్కొని, అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసినయుండుట అందగాడనమాట. దావీదు చూసి అతని తృణీకరించాడు. గొలియాతు దావీదుతో మాట్లాడుతూ, కర్ర తీసుకొని నీవు నా మీదకు వస్తున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించాడు. నా దగ్గరకు రా, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమి మీద ఉన్న మృగములకును ఇచ్చివేస్తానని గొలియాతు దావీదుతో అన్నాడు. అనగా అప్పుడు దావీదు అంటున్నాడు, నీవు కత్తిని ఈటెను బల్లెమును ధరించుకొని నా మీదకు వస్తా ఉన్నావే, ఇన్ని ఆయుధాల? నాలాంటి ఒక చిన్నపిల్లవాడిని చంపడానికి ఇన్ని ఆయుధాలా నీకు? అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుని పేరిట నేను నీ మీదకి వస్తానా ఉన్నాను. ఈ దినమున యెహోవా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపి నీ తల తెగవేస్తాను, నీ తల నరికేస్తాను. ఇశ్రాయేలీలలో దేవుడు ఉన్నాడని, నిత్య జీవంలో నివసించి దేవుడు మా మధ్యన నిత్యము జీవిస్తూ ఉంటాడని, మాకు తోడుగా ఉంటాడని లోకములో ఉన్న మనుషులందరూ తెలుసుకునే విధంగా నేను ఈ రోజున ఫిలిస్తీన్ల యొక్క కళేబరములను నువ్వు నమ్ముకుని నువ్వు వేసుకొచ్చావే, వెంట వేసుకొచ్చావే, వీళ్ళందరినీ కూడా చంపి ఆకాశ పక్షులకు భూమి మీద ఉన్న మృగములకు జంతువులకు ఇచ్చేస్తాను. అప్పుడు నా జీవము గల యెహోవా దేవుడు కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడు అని నీవు నీ దండు వారందరూ తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే. అద్భుతమైన మాట. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగిస్తాడు అని దావీదు పరుషమైనటువంటి మాటని గొలియాతుతో మాట్లాడడం అనడం జరుగుతుంది. నేను కుక్కనా అని అనుకున్నాడు. దావీదు గొలియాతుని కుక్క కంటే హీనంగా చూశాడు. గొలియాతు తనను తాను నేను కుక్కనా అనుకున్నాడు. ఎంత మాట! తనను తాను విమర్శించుకున్నటువంటి పరిస్థితి, తనను తాను అగౌరవించుకున్నటువంటి పరిస్థితి, తనను తాను అవమానించుకున్నటువంటి పరిస్థితి. ఈ మాటలు ఏవైతే ఉంటాయో, అంటే నేను వేస్ట్ ఫెలోనా, ఈరోజు నా పిల్లలు మాట్లాడుతున్నారు చూడండి కొంతమంది, నేను వేస్ట్ ఫెలోనా అంటే నేను పనికిరానా, అంటే నేను అనవసరంగా పుట్టానంటావా, అంటే నా వల్ల ఉపయోగం లేదా, అంటే నేను మీకు ఇబ్బందిగా ఉన్నానా? వాళ్ళే ఆ ప్రశ్నలన్నీ వేసుకుంటుంది వాళ్ళే. ఇవన్నీ సాతాను పలికిస్తున్నటువంటి మాటలు. సాతాను యొక్క ఆలోచన చాలా బలహీనపరుస్తుంది. నిన్ను ఒక నీచమైనటువంటి పరిస్థితికి దిగదారుస్తుంది. గొలియాతు దావీదును రెచ్చగొట్టి ఆ చిన్నవాడైన దావీదు చేతిలో చనిపోవడము అది దేవుని యొక్క కార్యమై ఉన్నది. అంటే శత్రువు ఎంతటి వాడైనా దేవుని ఎదుట నిలబడలేడు, దైవజనుల ఎదుట కూడా నిలబడలేడు. నువ్వు నిజముగా పరిశుద్ధముగా పవిత్రముగా పాపము లేకుండా దేవుని కొరకు దేవుని పౌరుషముతో రోషముతో బ్రతికినప్పుడు దేవుడు నీతో కార్యం జరిపిస్తాడు. యుద్ధము యెహోవాదే, గెలిచేది నువ్వే, గెలిపించేది దేవుడే. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. మమ్మలను అవమానించాలని, అగౌరవపరచాలని, మమ్మలను తక్కువ చేసి చూడాలని, మమ్మలను క్రిందికి తొక్కేయాలని, మమ్మలను ఇబ్బంది పెట్టాలని, మమ్మలను ఒక చెడువైనటువంటి మార్గంలోనికి తీసుకుపోవాలని ఎన్నో ఆత్మీయ శక్తులు, చీకటి శక్తులు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి ప్రభు. ఈ శక్తులను ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఆత్మీయ ఆయుధములను మీరు మాకు ఇవ్వండి నాయన. ఆత్మీయ పోరాటం చేయవలసిన వారమై ఉన్నాం, పరిశుద్ధత కొరకే పోరాడాల్సిన వారమై ఉన్నాం ప్రభు. ప్రతి విషయంలో మా అందరికీ మీరే తోడుగా ఉండి మమ్మల్ని స్వస్థపరిచి మా జీవితంలో సమాధానంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.